ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఈ రోజు రాత్రి 10:15 నీ జీవితంలో ఒక ఊహించినటువంటి తీపి కబురును వినబోతున్నావు. ఖచ్చితంగా ఈ సాయిపై పూర్తి నమ్మకంతో అశ్రద్ధ చూపకుండా విను అని మనకు బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా మాకు ఎలాంటి ప్రయోజనం లేదని చాలా బాధపడుతూ ఉంటారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం ఉన్నది ఉన్నట్లుగా చెప్తారనమాట గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేదని చాలా బాధపడుతూ ఉంటారనమాట. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదండి. ఇక్కడ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కు గురూజీ సీతారామరాజు గారికి ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా చెప్పించుకోండి. నమ్మకం ఉంటే ఏదైనా మనకు మంచే జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. తల్లి, నువ్వు ఎటువంటి శుభవార్త వినాలని ఇన్నాళ్ళుగా కలలు కంటూ ఉన్నావో, నీ జీవితంలో ఎలాంటి తీపి కబురు వస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందో అది ఖచ్చితంగా ఈరోజు నిజమవుతుంది. అది జరుగుతుందా, జరగదా, నీ కోరిక ఫలిస్తుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిపోయావు కదా. అదే విషయం మీద ఆలోచనతో, ఏ పని మీద నువ్వు మనసు పెట్టలేక ఎల్లవేళలా మనసులో ఇదే ఆలోచనతో దిగులు చెందుతూ ఉన్నావు. ఇకపై నువ్వు ఎటువంటి దిగులు చెందొద్దు, ఏ ఆలోచన వద్దు. నువ్వు ఏదైతే కోరుకున్నావో అది జీవితాంతం నీ పక్కనే ఉండి నీకు ఆనందాన్ని ఇస్తుంది. అదేమిటో అనుకుంటున్నావు కదా. నువ్వు కోరుకున్నది ఒకే ఒకటి. అదేమిటో ఇంకా చెప్పేందుకు ఆలస్యం ఎందుకు? నువ్వు ప్రతిరోజు నా ఎదురుగా నిలబడి, బాబా నాకు ఈ ఒక్క కోరిక నెరవేర్చు తండ్రి అని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉంటావు. అది నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నీ కోరిక నీకు ఇష్టమైన వ్యక్తితో నీ వివాహం జరిపించడం. నీకు నచ్చిన వ్యక్తి నీకు జీవిత భాగస్వామిగా రావాలన్నది నీ కోరిక. ఆ కోరిక ఖచ్చితంగా నిజమవుతుంది. నువ్వు ఎవరినైనా మనసు పూర్తిగా ఇష్టపడుతూ ఉన్నావో ఆ వ్యక్తి నీ జీవిత భాగస్వామిగా లభించి నిన్ను ఎంతో ప్రేమగా జీవితమంతా సంతోషంగా ఉంచగలరు. నువ్వు ఎల్లవేళలా ఆనందభరితమైన జీవితం అయితే పొందుతావు. నీకు ఏది సరైనదో, ఏది మంచో, ఏది చెడో అన్నీ ఆలోచించే నీకు ఈ విషయం చెప్తున్నాను. నీకు దక్కిన జీవిత భాగస్వామితో ఎంతో మంచి మనసు, మంచి నడవడిక, మంచి బుద్ధి కలిగి ఉండి నిన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఇక నీకున్న దిగులంతా తగ్గినట్టే కదా. ఏ మాత్రం ఇంకా దాని గురించి నువ్వు ఆలోచించవద్దు. నీకైతే సందేశం అయితే వచ్చింది కదా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నవన్నీ జరిగి నీకు సంతోషాన్ని ఇస్తాయి. మీ బంధం ఎప్పుడు అన్యోన్యంగా, నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాంతం పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని మీకు నేను తెలియపరుస్తూ ఉంటాను. మీకున్న అడ్డంకులన్నీ తొలగించేస్తాను. నీకు ఒక శుభవార్త చెప్తాను. అది నువ్వు ఆనందపడే విషయం. ప్రతి మనిషి జీవితంలోనూ ఎంతో ముఖ్యమైన అంశం అదేమిటంటే, నువ్వు ఒక ఇంటిని యజమానురాలు కాబోతున్నావు. ఆ ఇంటికి త్వరలోనే నీకు యజమానురాలు అయ్యే అర్హత ఉంది. నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఇంకొక 4 నెలల సమయంలో నువ్వు నీ సొంత ఇంట్లో నివసించబోతున్నావు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవితాంతం ఆనంద సౌభాగ్యాలతో పిల్లా పాపలతో మీ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో ఆనందంగా జీవితం గడపబోతున్నారు. నీవు కోరుకున్నటువంటి నీ మనస్సుకు ఎంతో ఆనందపరిచేటువంటి గృహాన్ని నీకు నేను సమకూరుస్తాను. నువ్వు ఎన్ని రకాల కలలైతే కన్నావో అటువంటి గృహమే నీకు రాబోతుంది. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నీ కోరిక అయితే నెరవేరటం లేదని బాధపడుతున్నావు కదా. కోరిక ఇంకొన్ని రోజుల్లోనే నెరవేరబోతుంది. తద్వారా నువ్వు
ఎంతో ఆనందమైతే పొందుతావు. ఈ మంచి రోజున నీకు ఈ విషయం చెవిన పడింది అంటే ఇంకా నీకు ఎదురే లేదు. ఇది నీ కోసమే నేను పంపిస్తున్నటువంటి ఒక పెద్ద తీపి కబురు. ప్రత్యేకంగా నేను నీ కోసం సందేశాన్ని పంపిస్తున్నాను. నా సందేశం అందుకున్న వారు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటారు. నీకు కూడా అటువంటి ఆనందమే కలుగుతుంది. మంచి మనసుతో నువ్వు కోరుకున్న కోరిక ఇది. నీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో నీకు ఎటువంటి అడ్డంకులు ఉండవు. దానివల్ల నువ్వు నూతన గృహం కొనుక్కోగలుగుతావు. నేను చెప్పేది నీకు అర్థమైంది కదా? నీకున్న అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయి ఈ 4 నెలల తర్వాత నీకు స్వగృహం లభిస్తుందని చెప్తున్నాను. నువ్వు ఏ కోరిక అయితే మనస్ఫూర్తిగా నా ఎదుట అడుగుతున్నావో అవి న్యాయబద్ధమైనది కాబట్టి ఖచ్చితంగా నీ కోరికను నెరవేర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను. నీకు ఇది ఎంతో ఆనందం కలిగించే విషయమే కదా? సంతోషమైన నీకు ఇప్పటి నుంచి సంతోషమే కదా తల్లి? ఇకపై ఎటువంటి భయం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. అన్నీ నేను జరిపిస్తాను. మీ భార్యాభర్తలు ఇద్దరు మీ పిల్లలతో ఆనందంగా హాయిగా జీవితాన్ని ఖచ్చితంగా సంతోషంగా గడుపుతారు. ఎప్పుడు కూడా నువ్వు దిగులు చెందకు. అంతా మంచే జరుగుతుంది. కన్నీరు పెట్టడం వలన ఏమీ ఉపయోగం లేదు. ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. నీకు ఎప్పుడు కూడా నీ జీవితం అంతా వేదన భరితం అవుతుంది. ఎప్పుడు బాధపడుతూ ఉంటే పెద్ద కష్టమే, కానీ అదే తలుచుకుంటూ ఉంటే ఎలా చెప్పు? జీవితంలో మార్పు అనేది సహజం. జీవితం మంచిగా సాగుతున్న సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు రోజులు అనుభవిస్తున్న కష్ట సమయంలో మంచి జరగడం కూడా అంతే సహజం కదా? కాకపోతే మన జీవితంలో చెడు చాలా తొందరగా ప్రవేశిస్తుంది. తొందరగా మన సహనాన్ని పరీక్షిస్తుంటుంది. తట్టుకొని నిలబడ్డావా నువ్వు జీవిత కాలమంతా కూడా సంతోషంగా ఉంటావు. అలా కాకుండా ఎప్పుడు కూడా పరిస్థితులను తిట్టుకుంటూ మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు. అలా అనుకున్నప్పుడు ఇంకా కష్టాలు మనము వెతుక్కొని మరీ వెళ్తున్నామని అర్థం. అలా కాకుండా అందరితో పాటు నాకు కూడా కష్టాలు తప్పవు. నేను చేసిన చిన్న చిన్న పాపాల వలన, నేను చేసిన చిన్న చిన్న పొరపాట్ల వలన నా జీవితం అనేది నాకు ఇలా ఉంది అని నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకుంటే కనుక కష్టం తర్వాత సంతోషం అనేది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. కొందరు అనుకుంటూ ఉంటారు, మేము ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టలేదు కదా, ఎప్పుడు కూడా ఎవరిని నా మాటలతో వాళ్ళ మనసును నొప్పించలేదు కదా, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా అనుకోకండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక చిన్న పరిస్థితులలో మనం అన్యాయం చేసుంటాము. అది మనకు తెలియకుండా, అలా తెలిసి తెలియక మనం తప్పు చేసింటాం కాబట్టి కొన్ని చిన్న కష్టాల పరిస్థితులను మనము తట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఇది తెలుసుకోవాలి. జన్మించిన ఎవరికైనా సరే తెలుసో తెలియకో ఏదో ఒక పాపం అన్నది చేస్తాం కాబట్టి దాని ప్రతిఫలాన్ని ఎంతటి వారైనా ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఏం కోల్పోయావో అన్నీ తిరిగి ఖచ్చితంగా నువ్వు పొందుతావు. ఎవరైనా సరే పోగొట్టుకున్నవన్నీ అన్నీ పొందుతారు. ఒక్కొక్కరు కొంచెం త్వరగా పొందితే ఇంకొందరు కొద్దిగా ఆలస్యం చేస్తారనమాట. ఆలస్యం అనేది జరుగుతుంది అంతే తప్ప ఎవరికి ఎప్పుడు అన్యాయం అయితే జరగదు. కానీ నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఏదైనా తిరిగి పొంద ఎవరికైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను చెప్పిన విధంగా చేస్తే వెంటనే అది పరిష్కరించబడుతుంది. ఇలా ఒక్కసారికైనా అనుకోవద్దు. ఏ సమస్య వచ్చినా ఈ విధంగా చేస్తే సత్వరం ఇది పరిష్కారం అవుతుంది. ఏదైనా కోరిక మనసులో తలిచి నేను చెప్పింది పాటిస్తే కనుక ఆ కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అదేమిటి, ఎలా చేయాలన్నది చెప్తాను. ఏదైనా పౌర్ణమి రోజు ఈ విధంగా చేయండి. మరల పౌర్ణమి వచ్చే నాటికి మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, కోరికలు నెరవేరుతాయి. ఏం చేయాలో తెలుసుకో. పౌర్ణమి రోజు చంద్రోదయం అయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయి. ఆ తర్వాత పసుపు అక్షింతలు గుప్పెడు తీసుకొని ఒక రాగి చెంబులో వేయాలి. నీ సమస్య లేదా నీ కోరిక ఒక కాగితం మీద రాసి ఆ అక్షింతలు చెంబులో వేయాలి. అలాగే ఆ రాగి చెంబులో 11 రూపాయలు ఉంచాలి. ఆ తర్వాత ఆ రాగి చెంబుకు పసుపు రంగు బట్టతో మూత కట్టాలి. మూత కట్టేందుకు ఉపయోగించే దారాన్ని 11 పోగులు వేసి పసుపు రాసి కట్టాలి. ఆ తర్వాత ఆ రాగి చెంబు చేతితో పట్టుకొని 11 సార్లు నీ కోరిక నెరవేరాలని, నీ సమస్య పరిష్కరించబడాలని అనుకోవాలి. తర్వాత ఆ చెంబుని నీ యొక్క పూజా స్థలంలో ఉంచాలి.
మరలా పౌర్ణమి రోజు వచ్చే వరకు ప్రతిరోజు ఆ చెంబుని చేతిలోకి తీసుకొని మీ కోరిక ఏదైనా సరే 11 సార్లు అనుకొని యథాస్థానంలో ఉంచాలి. నమ్మకం, శ్రద్ధ పెట్టి ఈ పరిహారం పాటించు. నీకు ఒక్క నెలలోనే అన్ని సమస్యలు చక్కదిద్దుకొని సవ్యంగా జరుగుతాయి. ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. మరలా పౌర్ణమి రోజు యథాతథంగా చేసి మరుసటి రోజు ఆ రాగి చెంబులో ఉన్న అక్షింతలు, కాగితం, డబ్బులు తీసుకొని ఎక్కడైనా నీటిలో కలపాలి. ఒకవేళ మీకు దగ్గరలో నీటిలో కలపడానికి వీలు కాకపోతే మనం ఇంట్లోనే ఏదైనా ఒక పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో కలిపి ఆ అక్షింతలు కానీ ఆ డబ్బులు కానీ మనం ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ వేసేస్తే చాలు, లేకపోతే భిక్షగాళ్ళకు పంచిపెడితే చాలు. ఇలా మీకు ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంటే అది నెరవేరుతుంది. ఇదిగో నీకోసమే నేను ఈ పరిహారాన్ని అందించాను. చక్కగా పాటించి నువ్వు చెప్పింది చెప్పినట్లుగా చేసుకుంటే కనుక నీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా నీకు ఈ బాబా నుంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. నీకు ఈ నెలలో అంటే ఎప్పుడు కూడా ఏదైనా సరే ఈ మాసమందు నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదని చాలా బాధపడుతున్నావు కదమ్మా. సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అని ఆందోళన ఎక్కువైపోయింది. నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తున్నావు. పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు కూడా. నువ్వు ఏమీ ఆందోళన చెందకు. నీకు సమయానికి ధనం అందజేసే బాధ్యత నాది. ఈరోజు రాత్రిలోపు నువ్వు అనుకున్న పనులకు కావలసిన ధనం నీ చేతికి అందుతుంది. అదంతా కూడా నీ సొమ్మే. ఆ సొమ్ములో నువ్వు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించగలుగుతావు. అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు. ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి చాలా సమయం పడుతుంది. అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి గట్టు ఎక్కడానికి ఎలా అయినా ఆందోళన రావడం అనేది సహజమే. నువ్వేమీ కంగారు పడొద్దు. ఈరోజు రాత్రిలోపు ఖచ్చితంగా నీకు రావాల్సిన ధనం ఖచ్చితంగా నీ చేతికి అంతా అందుతుంది. దానివల్ల నువ్వు చేయవలసిన కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు. నువ్వు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు. నీకు అంతా మంచి జరగాలని, నువ్వు కోరుకున్నట్లు నువ్వు చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాలని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న ఏవైనా సరే నెరవేర్చే సమయం నీకు దగ్గరలోనే ఉంది. ఖచ్చితంగా నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి నీ జీవితం అనేది ఒక సంతోషమయం చేసుకుంటానని ఈ బాబాగారి ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాటిస్తున్నాను అని బాబాగారిది మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని, ఒక చక్కటి పరిహారాన్ని కూడా అందించారు కదండి. బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది అంతా మన మంచికే జరుగుతుందని మనం భావించాలన్నమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మరింతగా సపోర్ట్ ఉంటుందని మీ నుంచి నేను ఆశిస్తున్నాను. సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.